రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తున్న చంద్రబాబు ప్రజలను తిరిగి కష్టాల్లోకి నెట్టేస్తున్నారని అన్నారు వైసీపీ నేత పేర్ని నాని. పెత్తందారి మనస్తత్వంతో ప్రజలకు వైద్యం విద్య దూరం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు కొడుకు లోకేష్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్నారు. జగన్ పర్యటనకు వెళ్తే ఎవరు ప్రాణాలు తీయొద్దని లోకేష్ వెటకారంగా మాట్లాడుతున్నారు. మీ పర్యటనలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు మీకు గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. ప్రజా శ్రేయస్సు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటమే లక్ష్యంగా సంకల్పంగా జీవితాన్ని ప్రారంభించి అనేక ఒడిదుడుకుల్ని, అనేక వేధింపుల్ని, కక్ష సాధింపుల్ని అన్నిటినీ కూడా భరిస్తూనే ఆయన ప్రజా జీవితంలో ప్రజలకి మరింత చేరువు కావాలి. అసలు ప్రజల కోరికలేంటి, ప్రజల ఆశయాలేంటి, ప్రజల లక్ష్యాలేంటి, వారు పాలకుల నుంచి లేదా తమ ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నుంచి ఏం ఆశిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు అనేటువంటి విషయాల్ని క్షుణ్ణంగా ప్రజలకు చేరువుగా చేరుకుని ప్రజలు ఇచ్చిన అధికారం ద్వారా నెరవేర్చాలనేటువంటి గొప్ప సంకల్పంతో 8 సంవత్సరాల క్రితం ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పని ఒక లక్ష్యంతో, ఒక సంకల్పంతో ఇదే రోజున ప్రారంభించి ఇప్పటికి 8 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దాన్ని ఒక అంత గొప్ప లక్ష్యంతో, సంకల్పంతో దాన్ని ప్రారంభించి 3648 కిలోమీటర్లు తన అడుగుల్ని అడుగు వేసుకుంటూ ప్రయాణం చేసి 2516 గ్రామాల ద్వారా ప్రజల్ని పలకరిస్తూ ప్రజల యొక్క ఆలోచనల్ని, ప్రజల యొక్క మనసుని గుర్తెరిగి లేదా తెలుసుకుంటూ ముందుకు సాగుతూ ప్రజల నుంచి తనేం విన్నాడు, తనేం చేయబోతున్నాడు, దాన్ని ఎలా చేయబోతున్నాడు, ప్రభుత్వాల నుంచి వారు ఏమీ పొందలేకపోయేటువంటి విషయాల్ని ప్రజల మనసులో కూరుకొని చరిత్రలోనే మొదటిసారిగా 175 నియోజకవర్గాల్లో 151 నియోజకవర్గాల్లో విజయాన్ని సాధించి తద్వారా ఇచ్చిన ప్రతి హామీని 100 రోజుల్లోపు పూర్తి చేయటమే కాకుండా చెప్పని అనేక విషయాలను కూడా కదరా ప్రజల కోరుకున్నటువంటి ప్రభుత్వం.